రాగాలకు స్వాగతం. దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను గనక ఓసారి చూసినట్లయితే ఒడిశా రాష్ట్రాన్ని ఉదయం పొగమంచు కమ్మేసింది. ఉత్తరాఖండ్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. దేశం మొత్తం మీద రాజస్థాన్ ఫలోడిలో 7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో వాయవ్య మధ్య భారత రాష్ట్రాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని మెట్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంటుందని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 20% ఉంటుంది. వరంగల్లో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 29% ఉండొచ్చు. కరీంనగర్లో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 17% ఉంటుంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 35% ఉండొచ్చు. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే ఆదిలాబాద్లో 15 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 19, నిజామాబాద్ 19, ఆదిలాబాద్ 15, రామగుండం 17, భద్రాచలంలో 19 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో దాదాపు అన్ని ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగాయి. అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల వరకు తక్కువగా రికార్డు అవుతున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 59% ఉండే అవకాశం ఉంది. విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 39% ఉంటుంది. కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 18% ఉండొచ్చు. తిరుపతిలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 18% ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే కడపలో 17 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 19, కర్నూలు 20, కాకినాడ 23, బాపట్ల 22, నెల్లూరులో 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటి వరకున్న వాతావరణ పరిస్థితులు. రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 9.